యువజన ఉద్యమంలో ఆటపాట అని చాలా వరకు కళా బృందాలు ఏర్పాటు చేసుకుంటూ హ్మ్. ప్రస్తుతం వచ్చిన ఎలక్షన్ టైం వచ్చేసరికి ఒక పార్టీకి వాడడం గాని, ఒక వ్యక్తికి వాడడం గాని వారిని ఏమంటారు మీరు? అంటే వారికి తెలియక అంటే ఇంతవరకు దాకా బహుజన భావాజాలం అయితే అని తెలిసి ఎప్పుడో ఉంటది. కళాకారులు గూడా చాలామంది ఎలా ఉన్నారు అనంటే ప్రతి ఒక్క కళాకారుడు అంటే ఉన్న విషయం మాట్లాడుకుందాం. ఏ కళాకారుడొచ్చినా నాకేమైనా డబ్బులొస్తున్నాయా? హ్మ్. కళతోటి మనం బతకచ్చు అనే ఫీలింగ్ తోటున్నారు. హ్మ్. కానీ అది గాదు. అనేక మంది కళాకారులు ప్రజలను చైతన్యవంతం జేస్తూ పాలక ప్రభుత్వాలపై, మనువాదులపై తిరుగుబాటు జేసి, రాసి పాడిన వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది వాగ్గేయకారులున్నారు. హ్మ్. ఆళ్ళని ఆదర్శంగా తీసుకోకుండా ఇప్పుడొచ్చే కళాకారులేందనంటే, ఏ ఎలక్షన్ టైమ్‌లో ఎవనికన్నా పాట పాడితే, ఎవనికన్నా రాస్తే డబ్బులొత్తాయనే ఉద్దేశం కొద్దీ అలా పోతున్నారు. అదైతే సరైంది గాదు. సరే ఒకవేళ వాళ్ళ అవసరనిత్తం తీసుకున్నా, తీసుకోకపోయినా మాత్రం సమాజాన్ని, జాతిని చైతన్యవంతం చేసే విధంగా